నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను రవి. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు మే 2న ఏపీలో ప్రధాని పర్యటన ఉండనున్నట్లు మంత్రులతో వెల్లడించారు సీఎం చంద్రబాబు నాయుడు. మరోవైపు రాబోయే రోజుల్లో అమరావతి, గుంటూరు, విజయవాడను కలిపి మెగా సిటీగా తీర్చిదిద్దేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్లాన్ రూపొందిస్తున్నారని అన్నారు మంత్రి నారాయణ. ఈ పరిస్థితిలో అమరావతి పునర్నిర్మాణ పనులు, భవిష్యత్తులో రాజధాని నిర్మాణం జరగనున్న తీరుపై గతంలో ఎదురైన అనుభవాలపై చర్చను ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, మొత్తానికి అమరావతి రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణాన్ని మళ్ళీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే మాత్రం వేగవంతం చేసింది. గతంలో 2014-15 సమయంలో దాదాపు 33,000 ఎకరాల భూ సమీకరణ చేసింది. అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది, దాని 3 రాజధానులు ఆ స్టాండర్డ్ తీసుకోవటం, అప్పుడు కంప్లీట్ అయి అప్పుడున్న పరిస్థితుల్ని అక్కడ రైతులు, అమరావతి రైతులు అయితే మాత్రం ఉద్యమ బాట పట్టడం, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. దాదాపు 33,000 ఎకరాలు అక్కడ ల్యాండ్ పూలింగ్ సేకరించారు. మళ్ళీ సరిపోదని అంటాం, లేకపోతే అదే ఎక్కువ, అంత భూమి అవసరం అని చెప్పేసి రాజకీయ విమర్శలు కూడా వచ్చాయి. తర్వాత మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో మళ్ళీ అంటే రాజధాని పునర్నిర్మాణానికి పిఎం ప్రధాని నరేంద్ర మోదీ రానున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అంటే కొన్ని అంశాలు అయితే తెర మీదకి వచ్చాయి. ఒక క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలు అవ్వచ్చు, లేకపోతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అవ్వచ్చు. ఇది కాదు, ఇక విజయవాడ, గుంటూరు, అమరావతి వీటన్నిటినీ కలుపుకుంటూ ఒక మెగా సిటీని నిర్మించాలని చెప్పేసి ఏపీ సీఎం భావిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాలన్నీ కూడా మంత్రి, పురపాలక శాఖ మంత్రి నారాయణ అయితే వెల్లడించారు. మొత్తానికి ఒక భారతదేశ చరిత్రలో ఒక రాజధాని అమరావతి అనేది ఒక సువర్ణాక్షరాలతో లిఖించాలి అనే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. దాదాపు సంస్థలు అవ్వచ్చు, మౌలిక సదుపాయాలు అవ్వచ్చు, లేకపోతే కంపెనీలు అవ్వచ్చు, ఐటీ కంపెనీలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా నిర్మించాలంటే ఇది కాదు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అవ్వచ్చు, లేకపోతే ఒలింపిక్ క్రీడలు నిర్వహించడానికి క్రీడల సిటీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా నిర్మించడానికి మరో 44,000 ఎకరాలు కావాలి. 5,000 ఎకరాలు అంతర్జాతీయ విమానాశ్రయానికే కావాలనే విధంగా పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. అయితే ఇదిలా ఉంటే గతంలో ఇచ్చినటువంటి 33,000 ఎకరాల రైతుల పరిస్థితి ఏంటి? రైతులు అంటే మేము ఇప్పుడు భూములు ఇచ్చాము, మా పరిస్థితి ఏంటి? మరోపక్క ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయం 40,004 ఎకరాల్లో సేకరిస్తున్నారు, అందుట్లో 5,000 ఎకరాలు అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇస్తున్నారు. మరి మా పరిస్థితి ఏంటి? అక్కడ ల్యాండ్ వాల్యూ పెరిగే అవకాశం ఉందనేదే తదితర అంశాలు అయితే తెరపైకి వచ్చాయి. మరోపక్క మే 2న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణం చేపట్టిన నేపథ్యంలో మరి ఎలాంటి అంశాలు తెరపైకి వస్తాయి? ఒక పక్క రైతులు ఎలాంటి సమస్యలు ఎదుర్కోవచ్చు, మరోపక్క ప్రభుత్వం ఏ విధంగా భూసేకరణ చేపడుతుంది, మరి రైతులు వాళ్ళు గతంలో అయితే మాత్రం స్వచ్ఛందంగా ఇచ్చారు, ఈసారి అలాంటి పరిస్థితి ఉంటుందా? మరి రకరకాలైనటువంటి అంశాలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు హయాంలోనే ఈ అమరావతి పునర్నిర్మాణం జరిగిద్దనే అంశాలే ప్రధాన అంశాలుగా ఈరోజు బిగ్ టాక్లో చర్చిద్దాం. ఈ బిగ్ టాక్లో పాల్గొంటున్నారు గురునాథం గారు, టీడీపీ సీనియర్ నాయకులు, అలాగే బోట్ల రామారావు గారు, వైసీపీ నాయకులు, శ్రీనాథ్ గారు, రాజకీయ విశ్లేషకులు మనకు చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ చర్చా కార్యక్రమంలోకి స్వాగతం అండి. రామారావు గారు, బోట్ల రామారావు గారు, వైసీపీ నాయకులు, ముందుగా మీ నుంచి చర్చను స్టార్ట్ చేద్దాం. రామారావు గారు నమస్తే. నమస్కారం అండి. ఏంటి అమరావతి పునర్నిర్మాణానికి మరో 44,000 ఎకరాలు అవసరం ఉందని చెప్పేసి మంత్రి నారాయణ వెల్లడించినటువంటి అంశాన్ని ఏ విధంగా చూడొచ్చు? గతంలో 33,000 ఎకరాలు సేకరించారు, ఏంటి దాని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? అమరావతి రాజధాని అనేది దీన్ని ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఇది ఒక వ్యాపార వనరుగా మార్చుకున్నారు తప్ప ఇక్కడ చిత్తశుద్ధి లేదనేది మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుందండి. ఎందుకంటే గతంలోనే పలు ఆరోపణలు ఉన్నాయి. 33,000 ఎకరాల సేకరణ సమయంలోనే వీళ్ళు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో వీళ్ళ అనుయాయులందరూ కూడా వందలాది ఎకరాల భూములు కొనుగోలు చేసి ఉన్నారు. అదే మనందరూ తెలిసినటువంటి అంశం. ఈ ఆరోపణల మీద చాలా దర్యాప్తు సంస్థలు కూడా దర్యాప్తు చేసినటువంటి విధానం మనం చూసాం. మరి అసలు 33,000 ఎకరం ల్యాండ్ పూలింగ్ సేకరణ చేసి అది అసలు మామూలుగా అయితే 3,500 నుంచి 5,000 ఎకరాల రాజధాని సరిపోతుంది అనుకునేటువంటి పరిస్థితి అయితే దాన్ని కూడా డీవియేషన్ అయ్యి 33,000 ఎకరాలు చేశారు భవిష్యత్తు అవసరాలు అని చెప్పి చాలా ప్రైవేట్ సంస్థలకు వీళ్ళందరూ కూడా కట్టబెడుతున్నటువంటి విధానం రాజధాని ప్రాంతంలో భూములు. ఇదంతా కూడా
ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నమాట. ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది చేస్తా ఉన్నది ఈ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు దీంట్లో ఏమాత్రం కూడా వెనుకంజ వేయకుండా మరలా 44 రైట్ ఎకరాలు రామారావు గారు, ఆ ఆరోపణలు బాగానే సేకరణ ఉన్నాయి. చేయాలి. గతంలో ఏవైతే వచ్చాయో ఆరోపణలు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏదన్నారు, 5 సంవత్సరాల అధికారంలో వైసీపీ ప్రభుత్వం ఉంది. కానీ ఎలాంటి అంటే వాళ్ళు చేసినటువంటి అవినీతి అవ్వచ్చు, అక్రమాలు అవ్వచ్చు, ఎలాంటి నిగ్గు తేల్చారు అనుకోవచ్చు? ఇక్కడ ఒక అంశం అండి. ఉమ్, అసలు బేసిక్ గా శివరామకృష్ణ కమిటీ రాజధాని ప్రాంతానికి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్, కొన్ని సిఫార్సులు చేశారు. వాటిని తుంగలో తొక్కినటువంటి విధానం. తర్వాత వీళ్ళు అనుకున్నట్లుగా అమరావతిని రాజధాని చేయాలంటే మనం చూసాం. ఈ యొక్క అమరావతి రాజధానికి సంబంధించి ఏదైతే లూజ్ సాయిల్ ఉండేటటువంటి అంశంలో కన్స్ట్రక్షన్ కాస్ట్ చాలా విపరీతంగా పెరిగేటటువంటి పరిస్థితి. ఎందుకంటే బహుళ అంతస్తుల్లో భవనాలు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. ఇది కనీస జ్ఞానం ఉన్నటువంటి ఎవరైనా సరే, ఒక కాంట్రాక్టర్ గానీ, కనీస మేస్త్రి, బిల్డర్ కూడా చెప్పేటటువంటి అంశం. కానీ ఈ ప్రభుత్వానికి అది లేదు. నేనేమంటున్నానంటే, ఇక్కడ మీరు రాజధాని కట్టాలనుకున్నప్పుడు దానికి అసలు ఏంటి రాజధాని అంటే ఏంటి అనేది ఒక డెఫినేషన్ లేదు. ఇక్కడ రాజధాని అంటున్నారు, కానీ ఒక పెద్ద విశాల నగరం అంటున్నారు. ఇక్కడ గుంటూరు, విజయవాడ ఆల్రెడీ డెవలప్ అయినటువంటి నగరాలు ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని ఒక 3,500, 5,000 ఎకరాలు ప్రభుత్వమే కనుక కొనుగోలు చేసి ఉంటే ఈ సమస్యలన్నీ కూడా వచ్చుంటేది కాదు. మెరక ప్రాంతాన్ని ఎన్నుకుని ఉంటే ఈ సమస్య రాదు. మొన్ననే చూసాం కదండి విజయవాడ మునక. అదే విధంగా అమరావతి కూడా ఆ ప్రమాదం పొంచి ఉందనేది నిపుణుల సూచనలు చేస్తున్నా వీళ్ళు పట్టించుకోవట్లేదు. వీళ్ళు వ్యాపారం చేసుకొని సొమ్ము చేసుకుని వీళ్ళు మాత్రమే ఇక్కడ నివసించరండి. ఇప్పటికి కూడా ఇక్కడ అధికారిక నివాసాలుగా ఎక్కడా లేదు. ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు ఉంటారు, మిగతా కాలం అంతా కూడా హైదరాబాద్, తెలంగాణలో నివాసం ఉంటున్నారు. కానీ రామారావు గారు, మీ పార్టీ అధ్యక్షులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడే కదా, తాడేపల్లిగూడెంలో కదా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంది, రాజధాని దగ్గరలోనే. తాడేపల్లి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారండి. నేనేమంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం తాడేపల్లి కేంద్రంగానే అక్కడే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు స్థిర నివాసం ఇక్కడ లేదు, హైదరాబాద్ లోనే ఉంది. హైదరాబాద్ ఇల్లు కట్టుకున్నారు. అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా విషయాలు చెప్తాడు. ఆయన కూడా ఎక్కడ ఉంటున్నాడు? తెలంగాణలో ఉంటున్నారు. వీళ్ళకి తెలంగాణతో ఏం పని అసలు? ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తారు, వీళ్ళు ఆంధ్రప్రదేశ్ లో నివసించడానికి ఏ మాత్రం ఇష్టపడరు. అంటే వీళ్ళ కల్చరు, వీళ్ళ యొక్క ఆలోచన విధానం ఏంటనేది, వీళ్ళ యొక్క వ్యాపార ధోరణి కానీ వీళ్ళ విధానం ఏందనేది అక్కడ అవగతం అవుతుంది. వీళ్ళు ఇక్కడ ఎందుకు నివసించరు? ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు నివసించట్లా? ఇప్పుడు మనకి ఏదైతే కొత్త రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పైగా పూర్తయితే వీళ్ళు ఇక్కడ నివాస కేంద్రం ఏర్పాటు చేసుకోలేదు. ఇక్కడనే ఈ రాష్ట్రం పట్ల వాళ్ళు ఏమి ఆలోచిస్తున్నారు అనేది అర్థమవుతుంది. అట్లాగే అసలు ఒకసారి ఇక్కడ ఈ రాజధానికి శంకుస్థాపన జరిగినటువంటి వాస్తవం కదండి. ఇదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2015 అక్టోబర్ 22 కానీ రామారావు గారు 5 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. తర్వాత ఇది అమరావతి రాజధానికి అనుకూలంగా లేదు, 3 రాజధానుల స్టాండర్డ్ తీసుకుంది. కానీ 4 సంవత్సరాల నుంచి అక్కడ అమరావతి రైతులైతే మాత్రం మొట్టమొదటి ఉద్యమం అన్నమాట. ఒక పక్క వాళ్ళు పట్టు వదలని యొక్క ఉద్యమం ఏదన్నా ఉందంటే అది అమరావతి. వైసీపీలో మొట్టమొదటిసారి వైసీపీ అధికారంలోకి ఉన్న తర్వాత మొట్టమొదటిసారి స్టార్ట్ అయినటువంటి ఉద్యమం. దాన్ని ఎన్నికలు అయ్యే వరకు కూడా, అంటే కూటమి ప్రభుత్వం అధికారం వచ్చే వరకు కూడా ఆ ఉద్యమాన్ని అయితే మాత్రం వాళ్ళు కాడైతే దించని పరిస్థితి. కానీ అట్లాంటి ఉద్యమానికి అక్కడ ఉవ్వెత్తున ఎగిసిపడ్డారు అక్కడ భూములు ఇచ్చినటువంటి రైతులు. ఈ నేపథ్యంలో కానీ అందుట్లో ఉన్నటువంటి అవినీతి అవ్వచ్చు, అక్రమాలు అవ్వచ్చు, వైసీపీ ఎంతవరకు తేల్చింది? అందుట్లో ఇంతమంది అక్రమాలు జరిగాయి, ఇన్ని భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం సేకరించారు, ఇంతమంది బడా నాయకులు ఉన్నారని ఎందుకు తేల్చలేకపోయింది? ఇక్కడ ఒక అంశం అండి. ల్యాండ్ పూలింగ్ సమయంలో 2,900 మంది రైతుల నుంచి 33,000 ఎకరాలు సేకరించారు. దీంట్లో 50% ఖర్చును ఇన్ఫ్రా ఖర్చు పెడతాం, 20% ప్రభుత్వానికి మిగులుతుంది ల్యాండ్, 20% రైతులకు ఉంటుంది అన్నారు. దీని కాస్ట్ అంతా కూడా చూస్తే ఆ రోజు 10 లక్షలు ఉందండి సరాసరి. 20 లక్షలు వేసుకున్నా కూడా 6,500 నుంచి 7,000 కోట్ల మించి దాని ధర లేదు. ఏది 33,000 ఎకరాలకు సంబంధించి. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ 25% షేరే ఈ రోజు 5 లక్షల కోట్లు అని చెప్తున్నారు. అంటే ఒక్కొక్క రైతుకి ఎంత బెనిఫిట్ అనేది వీళ్ళు చూపిస్తున్నారు. అట్లాగే కౌలు కూడా చెల్లిస్తున్నారండి. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి అమరావతి రైతులకు కౌలు ద్వారా 3,000 కోట్ల దాకా చెల్లింపులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నేనేమంటున్నానంటే ఇదే ప్రభుత్వం కనుక ఒక 5,000 ఎకరాలు టేకప్ చేసుకున్నా కూడా తర్వాత మనము ఒక్కసారి ఏది డెవలప్ కాదండి. హైదరాబాద్ ఎన్ని 100 సంవత్సరాల నుంచి డెవలప్ అయింది, దాన్ని చూపిస్తా ఉన్నారు లక్షల ఎకరాల్లో ఉందని. ఇక్కడ సాధ్యం కానటువంటి పరిస్థితి. ఇక్కడ పరిస్థితి బాగలేదు. ఇక్కడ అమరావతి రాజధాని ప్రాంతంలో ఇప్పుడు సేకరించిన దాంట్లోనే 6 రిజర్వాయర్లు పెట్టి ఏదైతే వరద గానీ లేకపోతే నీరు గానీ, ముంపు నీరు గానీ, వర్షపు నీరు గానీ వస్తే దాన్ని లిఫ్ట్ చేయాలనేటువంటి ప్రతిపాదన. ఇది ఎక్కడన్నా ప్రపంచంలో ఎక్కడన్నా
ఇటువంటి విధానం ఉందా మీరు ఆలోచించాలి. ఇందులో చాలా కుట్రపూరితమైనటువంటి విధానం ఉంది. వీళ్ళు ఈ అమరావతి ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా సొమ్ము చేసుకోవడానికి ఎంపిక చేసుకున్నారు. అట్లాగే ఇప్పుడు మనం ఒకటేనండి, ఏదైనా ఇప్పుడు డెవలప్ అయినటువంటి సిటీస్ ఉన్నాయి, వాటిని బేస్ చేసుకొని నువ్వు రాజధాని ఎందుకు నిర్మాణం చేయట్లేదు, ఎత్తు ప్రాంతాన్ని ఎందుకు నిర్ణయించుకోలేదు? అసలు మనకి సుప్రీంకోర్టు కానీ ఈ గైడ్ లైన్స్ అన్ని కూడా ఉన్నది, గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఏదైతే మంచి పంటలు పండేటటువంటి భూమిని చెడగొట్టి రాజధాని ప్రాంతంగా పెడుతూ ఏదైతే మనకి బంజరు భూములు బోర్డు ఉన్నాయి అటువంటి ప్రాంతాన్ని ఎంచుకొని చేసుకొని డెవలప్ చేస్తే అక్కడ మనకు కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గుతుంది. అట్లాగే మనకు ప్రాంతం మెరక ప్రాంతం ముంపు గురయ్యేటటువంటి పరిస్థితి లేనటువంటి విధానం ఉంటుంది. అన్నిటిని కూడా కాదని వీళ్ళు అనాలోచితంగా ముందుకెళ్తున్నారు. ఇది భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సైంటిఫిక్ మెథడ్ గా ప్రతిపాదించిన అంశాలు కూడా వాస్తవ రూపం దాలుస్తున్నాయి, ఏ రోజైనా అంగీకరించాల్సింది. అంతెందుకంటే ఏదైతే మీరైతే ఈ భూసేకరణ అయితే వ్యతిరేకిస్తారు రామారావు గారు? కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు ఉన్న భూమికే ఖచ్చితమైనటువంటి విధానం లేకుండా మరలా అదనంగా భూమి సేకరణ చేయించాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకు వచ్చింది? ఇప్పుడు ప్రధానమంత్రిని కూడా ఎందుకు తీసుకొస్తున్నారంటే వీళ్ళిద్దరు క్రెడిబిలిటీ పోయిందండి. వీళ్ళు మాయ మాటలు చెప్పి సూపర్ 6 అని 103 అబద్ధపు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయాల. అట్లాగే 1,50,000 కోట్ల అప్పు, ఇప్పటికే 1,50,000 కోట్ల పన్నులు విధించి కూడా వీళ్ళు ప్రజల్లో పూర్తి వ్యతిరేకత తెచ్చుకున్నారు. ఈ మధ్యనే ఒక ఇంటర్నల్ సర్వేలో 70 సీట్లలో చూస్తే 70% ప్రజలు వ్యతిరేకిస్తున్నారట, 70 అసెంబ్లీ నియోజకవర్గాలు. అసలు అంతెందుకండి, అమరావతి రైతుల ఉద్యమం అని చెప్పి వీళ్ళు తెలుగుదేశం పార్టీ కదా వెనుకుంటూ నడిపింది. వాళ్ళకి ఒక్కో నియోజకవర్గం నుంచి 50 లక్షలు అట్లా ఫండింగ్ చేశారు. ఎవరండి? ఆ రమేష్ హాస్పిటల్ డాక్టర్ భార్య అమరావతి రైతుగా ఉద్యమంలో మనకు కనిపించింది కదా. ఇప్పుడు ఈ డిబేట్ లో ఉన్నటువంటి గురునాథరావు కూడా అమరావతి రైతుల ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ బహుజన ఉద్యమం అని చెప్పి టెంట్ వేసి అక్కడ ఉద్యమం చేసినటువంటి పరిస్థితి ఉంది కదండి. ఆయన ఏం మాట్లాడతాడు? ఈ రోజు విమర్శిస్తారు. అడిగి తెలుసుకుందాం. మొత్తానికి రాజధాని విషయంలో అప్పుడు గతంలో 2014-15లోనే ఏం భూములు సేకరించిన తర్వాత వాటికే అతిగతి లేదు. ఇప్పుడు మళ్ళీ 44,000 ఎకరాల్లో రైతుల దగ్గర తీసుకొని ఏం చేస్తారనే అంశాలే తెరపైకి వస్తున్నటువంటి తరుణంలో మరి భూములు ఏ విధంగా సేకరిస్తారు? ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరిస్తారా? ఒక పక్క సేకరణ ద్వారా భూసేకరణ ద్వారా, లేకపోతే ఏ విధంగా అనేదే ఇప్పటికీ ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో 5,000 ఎకరాలు అయితే మాత్రం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, ఒక పక్క హైదరాబాదు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వలన ఎక్కువగా డెవలప్ అయ్యి ఒక స్టాండర్డ్గా ఉంది, ఆదాయంలో అవ్వచ్చు లేకపోతే పెట్టుబడుల విషయంలో అవ్వచ్చు. అట్లానే రాజధాని విషయంలో కూడా అట్లాంటి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అయితే మాత్రం ఒకటి కట్టాలని చెప్పేసి ఏపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో భూముల విషయంలో అక్కడ రైతుల యొక్క అనుమానాలు ఏ విధంగా నివృత్తి చేస్తారో ఈ అంశాలని బిగ్ టాక్లో చర్చిస్తున్నాం. ఇంకా గురునాథం గారు టీడీపీ సీనియర్ నాయకులు. గురునాథం గారు నమస్తే. రొటేట్ చేసుకోండి ప్లీజ్. రైట్, మాట్లాడండి. వైసీపీ వాళ్ళు కోడిగుడ్డు మీద ఈకలు బీగుతా ఉన్నారు. అంటే నేను ఐఎమ్ నాట్ అగెనిస్ట్ రామారావు గారు, వాళ్ళ కంటెంట్ నేను వ్యతిరేకిస్తాను. వాళ్ళ భావాలని, వాళ్ళ భావాజాలం కరెక్ట్ కాదు, ఇప్పటికి మార్చుకోవాలా. రాజకీయ పార్టీల్లో ఉన్నప్పుడు ఇదే గురునాథం గారు 3 రాజధాని, ఇప్పుడు పాలకులు వాళ్ళ యొక్క విధానాలు ప్రజలకి సంతృప్తికర స్థాయిలో పాలన అందించాల. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ని మర్చిపోకూడదు. ఈ ఎవరో మీద, కొంతమంది వ్యక్తుల మీద ఉన్నటువంటి శత్రుత్వాన్ని వ్యవస్థ మీద చూపించినప్పుడు వ్యక్తిగత కారణాలు, రిఫ్లెక్షన్స్ ఇట్లానే ఉంటాయి. రిజల్ట్ ఇది మన ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీలో తెలుసుకోవాల్సినటువంటి అంశాలు. ఎవరికాళ్ళు రాజకీయాల్లో ఏమవుతుందంటే హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి. అది చేసుకున్నారు, అది సరే పక్కన పెడదామండి. ఇప్పుడు కమ్ టు ది పాయింట్. మీరు అన్నారు 44,000 ఎకరాలు కావాలని. ఎందుకు అవసరం లేదు సార్, నేను దాని వివరణ ఇస్తాను. ఎందుకనంటే ఇప్పుడు రేపు రాబోయేటువంటి రోజుల్లో 5,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ కావాలన్నప్పుడు శంషాబాద్ లో చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అందరు ఇట్లానే అన్నారు. చాలా అద్భుతమైనటువంటి ఈ రోజున సెకండ్ స్పేస్ కదా ఆ ఇండియాలోనే, అంత హైయెస్ట్ ట్రావెలింగ్ చేస్తున్నటువంటి ప్రాంతం కానీ, రిసీవింగ్ కెపాసిటీ కానీ, ఇంటర్నేషనల్ పోర్ట్లు. మరి అది కూడా రాజధాని ప్రాంతంలో కోరుకోవటంలో తప్పేం లేదు. భవిష్యత్తుని ఆలోచనలో పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు విజయవాడ, అమరావతి, గుంటూరు, ఈ మూడింటిని కలిపి ట్విన్ సిటీస్ లా చేయడంలో ఒక మంచి ఆలోచనే కదా, దాన్ని స్వాగతించాలి కదా. మీరు ఎట్లా చేస్తారు అనే డొల్లతనాన్ని పక్కన పెట్టండి. విత్ ఇన్ 6 months లో 33,000 ఎకరాలు
కానీ వాళ్ళు వైసీపీ నాయకులు అనేది ఏంటంటే అక్కడ అది రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది, గతంలో కూడా జరిగింది. దానికోసం ఇప్పుడు 44,000 ఎకరాలు ఉన్నారు రియల్ ఎస్టేట్. వాళ్ళ యొక్క అనుయాయులు ఎవరైతే టీడీపీ నాయకులు అనుయాయులు ఉన్నారో వాళ్ళ కోసమే జరుగుతున్నటువంటి ప్రయత్నాలు అనే విధంగా వాళ్ళ యొక్క అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సార్ ఇప్పుడు ఉమ్, విశాఖపట్నంలో ఉమ్, విజయసాయిరెడ్డి గారు కానీ, ఉమ్, వై సుబ్బారెడ్డి గారు కానీ, ఉమ్, బొత్స సత్యనారాయణ గారు కానీ, ఉమ్, ఇక్కడి నుంచి చాలా మంది, ఇదివరకు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ నాగార్జున గారు, ఉమ్, చాలా మంది అక్కడ పోయి అక్కడ రాజధాని వస్తుందని చెప్పి వందల వేల ఎకరాలు కొనేసి పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు తీయమనండి. ఉమ్, అవన్నీ కమిషన్ సిట్టేస్తే మొత్తం తెలుస్తుంది. ఉమ్. ఇక్కడ ఎవరు కూడా కానీ బాహాటంగానే చెప్పారు కదా అక్కడ మేము గనక మళ్ళీ రెండోసారి అధికారంలోకి వస్తే విశాఖ నుంచే పరిపాలిస్తామని చెప్పారు. అవును చెప్పారు కదా, అందుకనే కదా జనం తెట్టు తిరగేశారు. ఉమ్, ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంది సార్, ఇవాళ 16వ ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి ఉమ్, అరవింద పనగారియా గారు వచ్చారు. అవును. ఇవాళ తిరుగుతున్నారు రాష్ట్రంలో. ఉమ్, ఆనాడు మనకి 14వ ఆర్థిక సంఘంలో కానీ 15వ ఆర్థిక సంఘంలో కానీ 257 ఆర్టికల్ని మనం కొంతమేరకే వాడుకున్నాం. ఉమ్. దాంట్లో మనం గ్రాంట్స్ వాళ్ళు రికమెండ్ చేసి కాస్త ఎక్కువగా మన లోటు, రెవెన్యూ లోటు, బడ్జెట్. రైట్, అంటే అది వేరే సబ్జెక్ట్లో కదండి. ఆర్థిక సంఘం వస్తుంది, దానికి సిఫార్సులు అది చేయాలి, నేను నిధులు వస్తున్నాను ఏ విధంగా ఖర్చు చేయాలి, రాష్ట్రానికి కావలసినటువంటి నిధుల విషయంలో చూడమని చెప్పడం ఇవన్నీ కూడా సహజంగా జరిగేది. కానీ ఈ భూముల విషయంలో 44,000 ఎకరాలు భూములు ఇప్పుడు ఇంకా అవసరమా? 44,000 ఎకరాలు మాకు అవసరం సార్. అవసరమా? ఇప్పుడు ఇంతకుముందు వైసీపీ అవసరం నాయకులు సార్. చెప్పారు ఒక 10,000 ఎకరాలు ప్రభుత్వమే భూమి కనుక కొని ఉంటే సరిపోయేది, ఆల్రెడీ డెవలప్ అయినాయి, అటు పక్క విజయవాడ, ఇటు గుంటూరు, అమరావతి ఒక 10,000 ఎకరాలు కనుక భూములు కొంటే సరిపోయేది. ఇప్పుడు నెలకి వాళ్ళకి అంటే అక్కడ రైతులు భూములు ఇచ్చినటువంటి రైతులు కౌలుకే దాదాపు 3,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇవన్నిటి పెట్టే బదులు ప్లానింగ్ లేకుండా చేశారు అనే విధంగా వాళ్ళ ఆరోపణ. సార్, ఒక అద్భుతమైనటువంటి పరిపాలనా రాజధాని, ఒక రాజధాని కావాలనంటే, మౌలిక సదుపాయాలు కలగాలంటే మనం ఇప్పుడు ఢిల్లీ, ఇప్పుడు నేను ఫ్యూచర్ ఆలోచన చేస్తున్నాను సార్. ఆర్టిఫిషియల్ మేధస్ అనండి, లేకపోతే ఇంకోటి అనండి, దానికి అడ్వాన్స్ గా మనం వెళ్తాని కోసం అవునవును ఢిల్లీ ఇప్పుడు బాగా పొల్యూట్ అయిపోయింది సార్. అవునవును బాగా అసలు ఎట్లా ఉందంటే అక్కడ బతికే పరిస్థితి లేదు. ఇవాళ గడ్కరీ గారు కూడా చెప్పారు, కొన్నాటికి ఢిల్లీ వదిలి వెళ్ళిపోకపోతే ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు ముందే చచ్చిపోతాం అందరు ఇక్కడ ప్రామాణికంగా. బాగా విషవాయువులు కక్కుతా ఉంది. ఇప్పుడు రేపు మనం సౌత్ లో క్లైమ్ చేసేటప్పుడు ఒక 44,000 ఎకరాలు ఉందనుకోండి, ఎక్కడ పెట్టాలా అనుకున్నప్పుడు ఒక ఆలోచన వచ్చినప్పుడు మన సౌత్ లో కూడా మనం క్లైమ్ చేయడానికి అప్ టు దట్ మార్క్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండాలంటే మనం ఇక్కడ అవసరం 44,000 ఎకరాలు. ఇప్పుడు ఏ కష్టపడైనా సరే, ఒప్పించైనా సరే చేయాల్సినటువంటి భవిష్యత్తు కోసం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. దీన్ని ఇంటర్నల్ గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారని చెప్పి మమ్మల్ని ఆపటం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇది దెయ్యాలు వేదాలు వచ్చి మనసులో ఒకటి పెట్టుకుని పిల్ల గడ్డికి రాబోదాం అనేటువంటి అంశాన్ని వీళ్ళు ఏదో విధంగా మాట్లాడుతా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. వాళ్ళు బూత్ పంచాంగం మాట్లాడినట్టుగా ఉంది, దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా. మేము స్పష్టంగా చెప్తున్నాం, రేపు సౌత్ లో క్లైమ్ చేసేటప్పుడు, రేపు IPL ఏదైనా ఇక్కడ ఇంటర్నేషనల్ స్టేడియం కావాలా, ఇక్కడ స్టేడియం కావాలంటే ఎన్ని కావాలి సార్? ఒక 200 ఎకరాలు కావాలి. 100 ఎకరాల నుంచి 200 ఎకరాలు కావాలి. ఒలింపిక్స్ ఆడించాలని మనకు ఒక తాపత్రయం ఉంది రేపు ఇంటర్నేషనల్ లెవెల్లో. అది తీసుకురావాలంటే ఎంత ఎఫర్ట్ చేయాలి సార్, ఎంత గ్రౌండ్ లెవెల్ లో ప్రిపేర్ చేయాలా? ఇప్పుడు ఇవన్నీ చాలా భవిష్యత్తు కార్యక్రమాలు. ఇప్పుడు మీరు ఒక్కటి చెప్పండి సార్, ఎలన్ మస్క్ ఉన్నాడు, మరి టెట్లా మీకు తెలుసు, ఆయన రేపు స్పేస్ లో నేను పెద్ద కంట్రీ కడతానంటున్నాడు స్పేస్ లో. మరి అంత అడ్వాన్స్ గా వాళ్ళు ఆలోచన చేస్తున్నప్పుడు మరి ఇక్కడ మనం ఉన్నటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు రేపు రాబోయేటువంటి భవిష్యత్తు తరాలు పక్క వలసలకు పోకుండా అమెరికాకి వెళ్తున్నారు. ఎందుకు పోతున్నారు? ఇక్కడ ఉద్యోగాలు లేవని, ఎంప్లాయ్మెంట్ లేదని, ఇక్కడ ల్యాండ్ పూలింగ్ సరిగ్గా జరగట్లేదని, లేకపోతే ల్యాండ్ కి వాల్యూ పెరగట్లేదని, ఇక్కడ ఎడ్యుకేషన్ సరిగా లేదని, ఇక్కడ ఒలింపిక్ యాడ్ లేదని. అంటే గత 5 సంవత్సరాల్లో రాలేదా పెట్టుబడులు? కానీ గత 5 సంవత్సరాల్లో వైసీపీ హయాంలో పెట్టుబడులు అసలు ఎక్కడున్నాయి సార్? మొత్తం దాచేసుకొని బటన్లు నొక్కారు. 3,75,000 కోట్లు DBTల కింద నొక్కేయటమే సరిపోయింది. అసలు వాళ్ళని
ఎవ్వరి గురించి ఆలోచించనీయకుండా ఇక ఎవరి గురించి ఆలోచన చేయనీయకుండా డీబీటీల్లోకి వాళ్ళు ఓటర్లు అయిపోతారు, మా వాలంటీర్లు పెట్టుకొని మేము ఓట్లు వేయించుకుంటాం అనుకున్నారే కానీ అసలు ఈ శారడి మట్టిపోయలేదు. సరే మీరు ఒకటి అన్నారు 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు అన్నప్పుడు ఇక్కడ అసెంబ్లీ రాజధాని పెట్టారు కదా, అసెంబ్లీ ఇక్కడ జరుపుతాము ఇక్కడ అన్నారు కదా శాసన రాజధాని, దానికోసమైనా మీరు శారడి మట్టిపోసారా? అది పోయలేదుగా, అసలు దాని గురించి పట్టించుకోలేదుగా, అడవి చేసేసారు కదా. మీరు తాత్కాలిక భవనాలు అన్నారు, సెక్రటేరియట్, సరే దాన్ని పర్మనెంట్ అన్నా మీరు చేశారా? పని మీరన్నా చేసి ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళు చేయలేని మీరు చేయాలి కదా. మీరు ఇంకా డిస్మాంటిల్ చేసేసి వ్యవస్థనంతా శివరామకృష్ణయ్య కమిటీ అది అవుట్డేటెడ్ సార్. ఇప్పుడు ఊహాజనితమైనటువంటి మాటలు వేరు, ప్రాక్టికల్ గా జరిగేది వేరు సార్. శివరామకృష్ణ గారు ఊహాజనితమైనటువంటి మాటలు ఏం చెప్పారు? రామారావు గారు ఒక్క నిమిషం సార్ రామారావు గారు శివరామకృష్ణ కమిటీ గారు సార్ శివరామకృష్ణ కమిటీ చెప్పిన ఏమైనా జరిగినాయా? శివరామకృష్ణ కమిటీ చెప్పిన ఏమైనా జరిగినాయా? ఏం జరగలేదే. బోస్టన్ కమిటీ అన్నారు సార్, వాళ్ళు చెప్పిన ఏమైనా జరిగినాయా? మీరు అసలు చట్టాన్ని మీరు ఒకటేనండి, వీళ్ళు సొంతగా ఇంకొక రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేయాలని మీరు కంకణం కట్టుకున్నారు. మీరు కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని మొన్నటిదాకా వ్యతిరేకించి ఎన్నికలకు ముందే కదా మీరు రైట్. చూద్దామండి, ఒక్క నిమిషం రామారావు గారు ప్లీజ్, రామారావు గారు ఒక్క నిమిషం. రైట్, బిగ్ టాక్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని బ్రేక్ అనంతరం మనం అమరావతి రాజధాని విషయంలో అంటే భూమి సమీకరణ ఏ విధంగా చేయబోతున్నారు, మరోపక్క 44,000 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం విధి విధానాలు ఏ విధంగా ఖరారు చేస్తుందో ఇక శ్రీనాథ్ గారు రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. శ్రీనాథ్ గారు నమస్తే. నమస్తే రవి గారు. శ్రీనాథ్ గారు ఏంటి మరి ఏపీ ప్రభుత్వం మరో 44,000 ఎకరాలకు అయితే మాత్రం రంగం సిద్ధం చేస్తుంది. దాదాపు 11 గ్రామాల్లో అయితే మాత్రం ల్యాండ్ పూలింగ్ చేయాలా లేకపోతే ఏ విధంగా చేయాలనేదే ఆలోచనలు అయితే ఉంది. ఒక పక్కేమో అమరావతి రైతుల్లో కూడా ఆందోళన కొనసాగుతుంది. మేము 33,000 ఎకరాల భూములు ఇచ్చాం, ఇప్పటికే డెవలప్మెంట్ లేదు, ఎడారులుగా మారిపోయాయి మా భూములు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అయితే మాత్రం ఎడారిగా మార్చారు, అటు చూడటానికి కూడా ఎళ్ళనిచ్చే పరిస్థితి లేదు. అప్పుడు కొంత డెవలప్మెంట్ చేస్తున్నారు, బిల్డింగ్లు కానీ అవన్నీ కూడా. కానీ భవిష్యత్తులో ఏంటి పరిస్థితి? ఎన్ని సంవత్సరాల్లో ముందు మా 33,000 ఎకరాలు ఏవైతే ఉన్నాయో 29 గ్రామాల ప్రజలు మాకు డెవలప్మెంట్ చేసేవ్వండి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇవి కాక ఇంకా 44,000 ఎకరాలు తీసుకుంటే అక్కడ అంతర్జాతీయ సంస్థలు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ ల్యాండ్ వాల్యూకి అయితే మాత్రం తగ్గే అవకాశాలు ఉన్నట్టుగా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో మంత్రి నారాయణ అయితే ఒక క్లారిటీ ఇచ్చారు. ఏదైనా సరే డెవలప్ అవ్వాలంటే, అమరావతి ఒక డెవలప్ అవ్వాలంటే, రాజధానికి ఒక స్టెబిలిటీ ఉండాలంటే మాత్రం అంతర్జాతీయ సంస్థలు రావాలా, భూసేకరణ జరగాలనే విధంగానే ఆయన చెప్పారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు శ్రీనాథ్ గారు? ప్రధానంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు గురునాథం గారు, అదేవిధంగా రామారావు గారు వారి యొక్క పార్టీ జెండాల నీడన వారి పార్టీ అజెండాలను గట్టిగా వాదించడంలో సఫలమవుతా ఉన్నారు స్వతంత్ర వేదిక పైన. కానీ ఇక్కడ ప్రజల అజెండా గురించి చర్చ జరగాలి, ప్రజల అభిష్టానికి అనుగుణంగా జరగాలి. అది ఏ రాజకీయ పార్టీ నాయకులైనా ప్రజల అభిష్టం మేరకు ప్రజల ఆకాంక్షలే అజెండాగా మారినప్పుడు మాత్రమే ఆ పార్టీలకు ఆ పార్టీ నాయకులకు మనుగడ అనేటువంటిది ఉంటుంది. సరే, ఈ ఏదైతే రాజధానికి సంబంధించినటువంటి అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు మొదట ఏదైతే రాష్ట్ర విభజనానంతరం అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్లో శాశ్వత రాజధాని నిర్మాణం అన్నారు. ఎవరి వాదన వారు వినిపిస్తూ వచ్చారు. అయితే అమరావతి పునర్నిర్మాణం జరిగేటటువంటి అంశంలో అమరావతి, గుంటూరు, విజయవాడ కేంద్రంగా అతి పెద్ద బహుళ రాజధాని నిర్మాణాన్ని స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయకత్వంలో హైదరాబాద్ అభివృద్ధిని చూసినటువంటి మనము అమరావతి కేంద్రంగా అతి పెద్ద రాజధానిని, అతి పెద్ద నగరాన్ని కూడా చూడబోతా ఉన్నాం. హైదరాబాదు, సికింద్రాబాద్ లాగా గుంటూరు, విజయవాడ కళ్ళగలిపినటువంటి పెద్ద ఒక పట్టణాన్ని చంద్రబాబు గారు సృష్టిస్తారని చెప్తున్నటువంటి నేపథ్యంలో వారిని ఆహ్వానించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ ఒక అంశాన్ని కూడా కూటమి ప్రభుత్వం గమనించాలి. ఏంటంటే ఏ ఫర్ అమరావతి, పి ఫర్ పోలవరం అనే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, మహాకూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇది సరైనటువంటి పద్ధతి కాదన్నటువంటిది నా అభిప్రాయం. ఎందుకంటే అమరావతి కేంద్రంగా అభివృద్ధి చెందడాన్ని ఆహ్వానిస్తా ఉన్నాం.
అదే సమయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పైన కూడా ఈ ప్రభుత్వం దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. అలా కాకుండా ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ అంటే ఏ ఫర్ అమరావతి, పి ఫర్ పోలవరం అనే విధంగా ముందరికి పోతే మాత్రం మీరు విజయవాడ, గుంటూరు, అమరావతి ప్రజల మన్ననలు పొందుతారేమో కానీ వెనుకబడిన ప్రాంతాలైనటువంటి రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర ప్రజల యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని ఈ సందర్భంగా ప్యానెల్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి గురునాథం గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు. వారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని స్వతంత్ర ఛానల్ వేదికగా ప్రభుత్వం కూడా గమనిస్తా ఉందని ఈ విషయాన్ని చెప్తాం. కానీ శ్రీనాథ్ గారు చెప్పారు బాగానే ఉంది, అంటే స్వాగతించాలి, ఏదైనా సరే ప్రభుత్వం అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నప్పుడు స్వాగతించాలి. కానీ 44,000 ఎకరాలు భూసేకరణ కోసమే చేస్తున్నారు అని అంటే అక్కడ రైతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా లేదా ఒక అంశం. మరోపక్క ఇక్కడ అమరావతి రైతుల యొక్క సమస్యలు పరిష్కరించకుండా అక్కడ భూసేకరణ ఏంటని కూడా విమర్శలు వస్తున్నటువంటి తరుణంలో ఏ విధంగా అంటే దీన్ని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే విధంగా. మరోపక్క ఏంటంటే 5 సంవత్సరాల్లోనే వాళ్ళకి రైతులకి ఇవ్వాల్సినటువంటి పరిహారం అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి డెవలప్మెంట్ అవ్వచ్చు, ఇవన్నీ జరుగుతాయా అనేది కూడా గతంలో 2014లో జరిగినటువంటి పరిణామాలు, తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత పరిణామాలు ఇవన్నీ కూడా చూసాం. ఓ పక్క ఉద్యమం పేరుతోటి రైతులందరూ కూడా చేశారు. కానీ అలాంటి పరిస్థితులు భవిష్యత్తులో ఉత్పన్నం అయితే మా పరిస్థితి ఏంటనే విధంగానే వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఒక ప్రభుత్వం మారిన తర్వాత మరో ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటినే కంటిన్యూ చేస్తే ఇట్లాంటి సమస్యలు ఉండవు. కానీ ఇక్కడ ఏంటంటే ఆ ప్రభుత్వం చేసినటువంటి పనులు మనం ఎందుకు చేయాలి, అక్కడ అక్రమాలు జరిగాయి కాబట్టి అక్కడ మొత్తం ఏదో చేయాలనే విధంగా అప్పుడు జరిగాయనే రైతులు అనుమానాలు. మళ్ళీ అట్లాంటి పరిస్థితి ఏదైతే మా భవిష్యత్తు ఏంటనే విధంగానే రైతుల యొక్క ఆలోచనలు ఉన్నాయి. ఇక్కడ రవి గారు ఖచ్చితంగా మీరు చెప్పినది 100% వాస్తవం. అయితే రాజధాని చుట్టూ ఉన్నటువంటి రైతులతో అటు ప్రభుత్వము ఇటు ప్రతిపక్షము, వీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒక గేమ్ ఆడారు. అది ఫుట్బాల్ లాగా కావచ్చు, ఐపీఎల్ లాగా కావచ్చు. కానీ అక్కడ రైతులు మాత్రం అనేక ఇబ్బందులు పడ్డారన్నటువంటిది వాస్తవం. అది ఏ ప్రభుత్వంలో అయినా. ఎందుకంటే రాజధాని ఉంటుందా ఉండదా అన్నటువంటి మీమాంసను రైతులలో తీసుకెళ్లారు అన్ని రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో. మరొక వైపు ఈ రాజధాని చుట్టూ జరిగేటటువంటి ఉద్యమాన్ని కూడా మనం ఈ సందర్భంగా ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంది. నిజమైన రైతులు ఉద్యమంలో పాల్గొన్నారు. అదే సందర్భంలో రకరకాల భావాజాలం ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉద్యమాన్ని నడిపారు. ఇందాక రామారావు గారు మాట్లాడుతూ జగన్నాథం గారు కూడా ఈ అమరావతి ఉద్యమంలో దళిత వాయిస్ ను వినిపించారన్నటువంటి ఒక మాట అన్నారు. నిజంగా అమరావతి ఉద్యమంలో రైతుల ఉద్యమంతో సమానంగా దళిత ఉద్యమం కూడా జరిగింది. అయితే ఎవరికి నష్టం జరిగింది, ఎవరికి లాభం జరిగింది ఆ ఉద్యమం ద్వారా అన్నటువంటి దానికి వారిద్దరూ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ ఎవరు నాయకత్వం వహించినటువంటి నాయకులు ఉన్నారో వారు నిజంగా ఆ ప్రాంత ప్రయోజనాల కోసం ఆ ఉద్యమానికి నాయకత్వం వహించారా, లేదంటే ఒక పార్టీని లేదా ఒక పార్టీ అధినేత మెప్పు పొందేందుకు ఒక ఉద్యమం రూపంలో తీసుకువచ్చి తద్వారా రేపు అధికారంలోకి వచ్చినటువంటి ఆ పార్టీ ద్వారా పదవులో ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలు లబ్ధి పొందే విధంగా వీళ్ళు ఉద్యమాన్ని నడిపారన్నటువంటిది కూడా వారిద్దరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇద్దరు రాజధాని ప్రాంత వాసులు కాబట్టి. ముఖ్యంగా హరిశ్చంద్రాపురం లాంటి గ్రామాలు ఇప్పటికీ కూడా గతంలో తాము భూములు ఇస్తామని చెప్పాయి. ఇప్పటికీ కూడా హరిశ్చంద్రాపురం లాంటి గ్రామాలు తమ భూములను తీసుకోండి అని చెప్తా ఉన్నాయి. మరి స్వచ్ఛందంగా రైతులు రాజధాని కోసం భూములు ఇచ్చేటటువంటి గ్రామాలు హరిశ్చంద్రాపురం లాంటి గ్రామాలు ఎన్ని ఉన్నాయి, ఆ భూముల యొక్క విస్తీర్ణం ఎంత? కానీ ప్రధానంగా శ్రీనాథ్ గారు హరిశ్చంద్రాపురం, వైకుంఠాపురం, అలాగే వడ్లమాను, కర్లపొడి, తాటికొండ, కంతేరు ఈ గ్రామాల్లోనే ఎక్కువగా భూసేకరణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. మరి భూములు గతంలో అమరావతికి ఇచ్చినటువంటి ఆ ధర ప్రకారమే ఇస్తారా, లేకపోతే అంటే అక్కడ భూములు ఇచ్చినటువంటి డెవలప్మెంట్కి ప్రభుత్వం ఏదైతే పెట్టినటువంటి అంశాలు ఆంక్షలు అవ్వచ్చు దానికి అనుబంధంగానే రైతులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా?
దీంట్లో రవి గారు, దీంట్లో ఖచ్చితంగా రాజకీయ నాయకుల రంగ ప్రవేశం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే ఈ ప్రాంతంలో అన్ని రాజకీయ పార్టీలకు పట్టున్నటువంటి పరిస్థితి, చివరకు వామపక్షాలకు కూడా ఆ ప్రాంతంలో మంచి పట్టు ఉంది. కాబట్టి ఆ పార్టీల యొక్క మనుగడను కాపాడుకునే ప్రయత్నంలో ఉద్యమాలు అయితే రావడం ఖాయం. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఆయా పార్టీలు కూడా ఆ విధమైనటువంటి ఉద్యమాలను తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తాయి. ఎందుకంటే ఆ విధమైనటువంటి ప్రయత్నాలు చేయడం ద్వారానే వారు రాబోయే రోజుల్లో అధికారాన్ని నిలబెట్టుకోవాలన్నా లేదా తిరిగి దక్కించుకోవాలన్నటువంటి అంశం ఆధారపడి ఉంటుంది. ఇది మనందరికీ తెలిసినటువంటి అంశమే. అయితే రాజధాని కేంద్రంగా ఇప్పుడు మంచి టెక్నాలజీ, గతంలో సింగపూర్ సంస్థలను లోకేష్ గారు మాట్లాడి తీసుకొని వచ్చారు. తర్వాత ప్రభుత్వం మార్పిడి జరిగిన తర్వాత ఆ సంస్థలు వెళ్ళిపోయాయి. ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా ఒక 2000 ఎకరాలు కావాలన్నటువంటి ఒక డిమాండ్ వినిపిస్తోంది. అందులోనే 200 శిక్షణ, వాటికి సంబంధించినటువంటి ల్యాండింగ్, వాటికి సంబంధించినటువంటి ఆ రిపేర్, అన్నిటికీ సంబంధించినటువంటి చాలా స్పేసెస్ కూడా అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అంతర్జాతీయ సంస్థలు ఆ విధమైనటువంటి ప్రతిపాదనలు కూడా ఇప్పటికే ప్రభుత్వానికి సమర్పించాయన్నటువంటిది కూడా మనం చూస్తా ఉన్నాం. మరొక వైపు ఏదైతే ఏఐ టెక్నాలజీతో రాబోయేటటువంటి యుగంలో ఇక్కడ మేము అమరావతి కేంద్రంగా తీసుకొస్తామని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇది సింగపూర్ నుంచి వచ్చే సంస్థల లేదా ఇతర దేశాల నుంచి వచ్చే సంస్థలు అనేది పక్కన పెడితే ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి లోకేష్ గారు కావచ్చు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, ఈ అంశం పైన చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా మనం గమనిస్తా ఉన్నాం. అంతర్జాతీయ సంస్థలను అమరావతికి తీసుకొచ్చి అంతర్జాతీయంగా అమరావతి మీద దృష్టి పడేలా చేయాలన్నటువంటి వాళ్ళ తాపాత్రయం అయితే కనిపిస్తా ఉంది. అది ఎంతవరకు వారి యొక్క చేతలు ఉంటాయా, మాటల వరకే పరిమితం అవుతాయా అన్నటువంటిది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా అలాంటి టెక్నాలజీతో కూడిన అంతర్జాతీయ సంస్థలు వస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ కు సువర్ణ అక్షరాలతో లిఖించేటటువంటి మంచి రోజులు మాత్రం ఖచ్చితంగా మనం గెట్ చేయొచ్చు. రామారావు గారు, ఏంటి అంటే ఒక రాజధాని నిర్మాణం అంటే ఆషామాష కాదు. ఇప్పటికే చాలా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మధ్య పార్లమెంట్లో కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అమరావతి పునర్నిర్మాణానికి. ప్రధాని రాబోతున్నటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏ విధంగా సన్నద్ధమవుతోంది? ముఖ్యంగా ఈ అమరావతి నిర్మాణంలో గతంలో ఆగిపోయిన పనులకి దాదాపు 41,000 కోట్ల రూపాయలకి అయితే టెండర్లు పిలిచారు. మొత్తం 64,000 కోట్ల రూపాయల పనులకి ఇప్పుడు 41,000 కోట్ల రూపాయలకి అయితే మాత్రం పనులు జరుగుతున్నాయి. శరవేగంగా అయితే మాత్రం పనులు జరుగుతున్నాయి. దీని అంటే ఏదైనా సరే ఒక రాజధాని నిర్మాణం అని అంటే ఆ రాష్ట్ర భవిష్యత్తు మొత్తం ఆ రాజధానిపైనే ఉంటాయి. అక్కడ అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది మొత్తానికి అంటే చుట్టుపక్కల ఏ జిల్లాలు ఉన్నారో ఆ జిల్లాల నుంచి, ఆ గ్రామాల నుంచి ఎవరో ఒకళ్ళు అక్కడ రాజధానిలో ఉండి స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే మనం చూస్తూనే ఉంటాం. ఈ నేపథ్యంలో రాజధానికి మరి అంతర్జాతీయ సంస్థలు రావాలా, అంతర్జాతీయంగా పెట్టుబడులు రావాలా, మళ్ళీ క్రీడా రంగం విషయానికి వస్తే అంతర్జాతీయంగా క్రీడా భవనాలను అక్కడ నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. ఒలింపిక్స్ లాంటివి అక్కడ క్రీడలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. మరి వీటన్నిటికి కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి సన్నాహాలను ఏ విధంగా మీరు చూస్తున్నారు? వీళ్ళు ఒకటేనండి, సంపద సృష్టిస్తామని చెప్పి ఈ రాష్ట్రాన్ని అంధకారంలో నెడుతున్నారు అనేది వాస్తవం. ఒకటండి, వెనకటికి ఒక సామెత ఉంది, మింగన మెతుకు లేకపోయినా మేసాలకు సంపెంగ నూనె కావాలన్నారు. అట్లా అడాయకపోతే కుదరదండి. ఈ రాష్ట్రము నూతన రాష్ట్రము, ఈ యొక్క ఆర్థిక పరిస్థితి చూసాం. ఇప్పటికీ వీళ్ళు అనాలోచితంగా 3,000 కోట్ల రూపాయలు కౌలుకు చెల్లించారు. దాంతో కనీసం 15,000 ఎకరాల భూమిని కొనుగోలు చేయొచ్చు మార్కెట్ ధర కంటే డబుల్ పెట్టాము. ఈ పరిస్థితి ఉంటే మరోవైపు సంపద సృష్టిస్తామని ఈ గురునాథరావు గారు కూడా ఇందాక విమర్శిస్తున్నారు డీబీటీ పద్ధతిని. ఏదైతే గతంలో 2014 నుంచి 19 వరకు ఏ బడ్జెట్ ఉందో 19 నుంచి 24 వరకు కూడా అదే బడ్జెట్ ఉన్నప్పుడు కూడా 2,73,000 కోట్లు ఈ ఆంధ్రప్రదేశ్ లోని అర్హులైనటువంటి ప్రతి కుటుంబానికి అందజేస్తే ఆర్థిక స్థితిగతి మెరుగవుతున్నటువంటి పరిస్థితిని అంచనా వేయకుండా కరోనాను కూడా 2.5 సంవత్సరాల కరోనాను కూడా తట్టుకొని ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెడితే ఇది 2014-19 కంటే కూడా అన్ని విషయాల్లో కూడా ముందుకు తీసుకెళ్లినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని మేము కాదంటాం, మేము రాజకీయంగానే మాట్లాడతామనే పరిస్థితి వస్తే మనం ఏం చేయలేము. కానీ రామారావు గారు ఒక్క నిమిషం, సంక్షేమ పథకాలు అవ్వచ్చు, లేకపోతే ప్రజలకి మేలు చేకూర్చేటటువంటి పథకాలు అవ్వచ్చు, వాటితో పాటు అభివృద్ధి కూడా జరగాలి. రాజధాని పరంగా అవ్వచ్చు, లేకపోతే ఐటీ కంపెనీల పరంగా అవ్వచ్చు, లేకపోతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పరంగా అవ్వచ్చు, ఇవన్నీ కూడా జరగాలి. అట్లాంటి ఏమీ జరగలేదు కనుకనే ప్రజలు
కొంచెం వ్యతిరేకత ఏర్పడితే వైసీపీ పట్ల అనేటటువంటి అంశాలు కూడా తెరపై కనిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో లేదు సార్. ఇప్పుడు ప్రజలు డెవలప్మెంట్ కోరుకున్నారు అనే విధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడానికి కల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆ పార్టీ నేతలు చెప్తుంది డెవలప్మెంట్ కోరుకున్నారు కాబట్టి ఆ విధంగానే మేము ముందడుగు వేస్తున్నామని చెప్తున్నారు. సార్, ఇక్కడ రాష్ట్రానికి ఆర్థిక స్థితి కల్పించడం కోసం గానీ ఇక్కడ విద్యార్థులకు ఏదైతే ముందుకు పోయేదాని కోసం గానీ ప్రణాళిక చేసినటువంటి మాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారండి. 17 మెడికల్ కాలేజీలని నిర్మాణం చేశారు. 4 పోర్టులు అండి, అతిపెద్ద పోర్టులు 4 పోర్టులు తీసుకొచ్చారు. 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు తీసుకొస్తే వీళ్ళకి అవి కళ్ళు కనపడవు. నేనేమంటున్నా అంటే ఈ మెడికల్ కాలేజీ ఎన్ని చేస్తే కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉన్నటువంటి మెడికల్ సీట్లు మాకొద్దు అన్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన జరుగుతుంది కదండి. నేనేమంటున్నానంటే వీళ్ళు చెప్పేటటువంటి మాటలకు అర్థాలే వేరు. వీళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మరలా మోసం చేయడానికి కోసం ఈ ప్రయత్నాలు. వీళ్ళ యొక్క క్రెడిబిలిటీ పోయిందండి ప్రజల్లో. రామారావు గారు మీ స్టాండ్ ఏదో చెప్పండి సార్ రాజధాని మీద. అస్త్రాన్ని వాడుకుంటున్నారు తప్ప ఎందుకు బడ్జెట్ లో ఈ బీహార్ మాదిరి ఎందుకు బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ కి సార్ వైఎస్ఆర్ పార్టీ స్టాండ్ ఏదో చెప్పండి సార్. రాష్ట్ర ప్రజల మీద కానీ మమకారం లేదు. తమ సొంత ఆస్తులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2 లక్షల కోట్ల పైన సంపాదించారంటున్నారు. 2 ఎకరాల నుంచి వచ్చాడు కదండి. సగం డబ్బులు పెట్టి కొన్ని 49 ఎకరాలు గురునాథరావు గారిని రికమెండ్ చేయమని పోయి నేనేమంటానంటే వీళ్ళ ఆస్తులు కాదు ఇవి. ప్రభుత్వం ప్రజాధనము. మీ ఇష్టం వచ్చినట్టు ప్రణాళిక చేసుకుంటామంటే ప్రజల్లో ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది, ప్రజల్లో ఉద్యమాలు వస్తాయి. ఖచ్చితంగా ఈ విధానాన్ని మాత్రం మీరు ఎవరు డబ్బులు తీసుకొచ్చి కౌలిస్తున్నారు, ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? తాత్కాలిక సచివాలయం ఏంటి, తాత్కాలిక సెక్రటేరియట్ అవన్నీ గతంలో జరిగిన పరిణామాలు రామారావు గారు. తప్పుడు విధానం కాదా? 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధాని ఇస్తామని హైదరాబాద్ కేంద్రంగా పెట్టుకుని వాడుకోమంటే వీళ్ళ ఓటుకు నోటు కేసు. రామారావు గారు అవన్నీ జరిగిపోయిన పరిణామాలు. రైట్ రామారావు గారు అవన్నీ కూడా జరిగిపోయిన పరిణామాలు. ఇప్పుడు ప్రస్తుతం వాడుకోవచ్చు కదా సార్ రామారావు గారు ఉమ్మడి రాజధాని. ఒక్క నిమిషం గురునాథం గారు. రామారావు గారు అవన్నీ కూడా జరిగిపోయిన పరిణామాలు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా వైసీపీ ఎదుర్కొంటుందా, లేకపోతే రైతుల భూములు పూలింగ్ విషయంలో అయితే మాత్రం వైసీపీ ఎదుర్కొంటుందా, లేకపోతే ప్రభుత్వానికి సహకరించే అవకాశాలు ఉన్నాయా? ఒక్క అంశం అండి, వైసీపీ క్లియర్ గా స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే మీరు వ్యాపారం చేశారు ఈ రాజధానిని ఉపయోగించి. మళ్ళా 44,000 ఎకరాలతో ఏం ప్రణాళిక? ఈ 33,000 ఎకరాలని మీరు మీ అనుయాయులకి అందరికి కూడా తక్కువ ధరలు కట్టబెట్టిన మాట వాస్తవం కాదా చెప్పమానండి. అనేక సంస్థలతో ఎక్కడ సంస్థలు వచ్చినాయండి? దావోస్ పర్యటన ఎందుకు విఫలమైంది? విజయవాడ వరదలు, అమరావతి రాజధాని కేంద్రం కానీ ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి తెలుసు. అందుకని మీరు దావోస్ పోయి 16 కోట్లు చెల్లించుకుని ప్రభుత్వాన్ని వృధా చేశారు. అసలు రామోజీరావు గారి సంస్మరణ సభ పెట్టి 11 కోట్ల రూపాయలు వీళ్ళు వేస్ట్ చేశారండి. అట్లాగే 70 కోట్లు పెట్టి ఈ యొక్క అమరావతి ప్రాంతంలో మేమేదో చేసామని చెప్పి నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ వీళ్ళు ఏం లేదండి. పోలవరం గాని అమరావతిని గాని తమ సొంత సంస్థలు కాంట్రాక్ట్ పనులు అప్పచెప్పడం, తమ సొంత ధనాన్ని వీళ్ళు కోడేసుకోవడం. ఖచ్చితంగా వీళ్ళు చట్టంలో దొరుకుతారు. ఖచ్చితంగా జైలు రాత తప్పితే భవిష్యత్తులో వీళ్ళకి మరొకటి ఉండదనేది మాత్రం ఖాయమని చెప్తా ఉన్నా. వీళ్ళు చేసేటటువంటి అనాలోచిత నిర్ణయాలు దుర్మార్గంగా ధనార్జన నిర్ణయాలు ఇవి. రైట్ రామారావు గారు ఒక నిమిషం. మొత్తానికి అమరావతి నిర్మాణం విషయంలో మంత్రి నారాయణ ఇచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ రైతులకి ఏ విధంగా మేలు చేకూరుస్తాయి? మొత్తానికి అంతర్జాతీయ సంస్థలు అవ్వచ్చు, లేకపోతే ఒక పక్క ఇండస్ట్రీకి కూడా కొంత భూమి అవసరం ఉంది కాబట్టి ఆ 33,000 ఎకరాలు సరిపోదు కాబట్టి 44,000 ఎకరాలు సేకరించాలా, అంతర్జాతీయ స్థాయిలో రాజధాని నిర్మాణం ఉండాలనే విధంగానే కూటమి ప్రభుత్వం నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఈ అంశాలపై ముఖ్యంగా అక్కడ రైతులు సమస్యలను ఏ విధంగా నివృత్తి చేస్తారు, మిగిలినటువంటి 11 గ్రామాల్లో రైతుల యొక్క భూములను ఏ విధంగా సమీకరించడంలో తదితర అంశాల గురించే బిగ్ టాక్లో చర్చిస్తున్నాం. ఇక గురునాథం గారు ఇప్పుడు దాకా వీళ్ళంతా కూడా జైల్లోనే మాటలు, జైలుకి వెళ్తారు, ఇవన్నీ ట్రాష్ సార్. ఇప్పుడు రాజకీయాల్లో ఇవన్నీ కూడా వీళ్ళు 16 నెలలు జైలుకి వెళ్ళి వచ్చారు. ఇంకా వాళ్ళు ఇంకా మారట్లేదులే కానీ వాళ్ళ గురించి వదిలేసేద్దాం సార్. ఇప్పుడు ఈ 44,000 ఎకరాలు అనేది రైతులు చాలా ఇష్టపడుతున్నారు తెలుసా మీకు? గురునాథం గారు గతంలో వైసీపీ ప్రభుత్వం అయితే మాత్రం సంక్షేమ పథకాలు అవ్వచ్చు, మీరు ఇంతకు ముందు అన్నారు, లేకపోతే బటన్ నొక్కటం అవ్వచ్చు, లేకపోతే వేల కోట్ల రూపాయలు అయితే 3,75,000 ప్రజలకు ఇచ్చారు. అంతా బాగానే ఉంది. కానీ డెవలప్మెంట్ కోరుకున్నారు అనేది వరకు ఏ విధంగా చూడొచ్చు?
ఆ విధంగానే అడుగులేస్తుందా కూటమి ప్రభుత్వం? మరో పక్క శరవేగంగా రాజధాని అడుగులు నిర్మాణంలో ముందుకేస్తుంది సార్. ఎన్ని సంవత్సరాలు పునర్నిర్మిస్తారు? ఒక పక్క సార్, ప్రధాని పునర్నిర్మించడం అనేది నరేంద్ర మోదీ కూడా వస్తున్నటువంటి within నేపథ్యంలో 4 years లో ఒకవేళ గనక మీరు అక్కడ శంకుస్థాపన చేస్తారు, ఆ శిలాఫలకం అంతే ఉంటుంది, మళ్ళీ తర్వాత ప్రభుత్వం వస్తే మా పరిస్థితి ఏంటని చెప్పేసి రైతులు ఇక ఉద్యమ బాటేనా ఇదేనా అనేది వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆవేదన. ఇప్పుడు వెరీ క్లియర్. మేము 41,000 కోట్ల రూపాయలతో వర్క్ స్టార్ట్ అయినాయి. దిస్ ఈస్ ది వన్ ఆఫ్ ది ఇండికేషన్. మేము ప్రతిపాదనలన్నీ కూడా డిపిఆర్లు చేసి వరల్డ్ బ్యాంక్ తో ఏడిబి బ్యాంక్ తో స్పష్టంగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పిటిషన్లు పెట్టి లోన్లు ఇవ్వకూడదు, గ్రాంట్ ఇవ్వకూడదు అని చెప్పారు, అవి చెత్తపుట్టలు వేసేసారు. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అవన్నీ కూడా మెటీరియలైజ్ అయినాయి, రిలీజ్ చేశారు డబ్బులు. ఈ రోజున ఒక మంచి ఆశావాహంతో అరవింద్ పనగారియా గారు వచ్చారు. మేము 257 కింద ఈ లోటంతా కూడా తీర్చుకొని రేపు రాబోయేటువంటి మే 2వ తారీఖు మోడీ గారు చేసేటువంటి శంకుస్థాపనతో ఒక అద్భుతమైనటువంటి ప్రపంచంలో ఒక మంచి మేలు రకమైనటువంటి రాజధాని నిర్మించడం కోసం శరవేగంగా అడుగులు ముందుకేస్తూ ఉన్నాం. వైసీపీ చెప్పే మాటల్లో అవన్నీ కూడా ఏదో అబోధ కల్పనలు, అవన్నీ ఏదో ఉద్యమాలు వస్తాయి. ఇవన్నీ పెట్టుబడిదారీ వ్యవస్థ సంబంధించినటువంటి పెట్టుబడిదారీ ఉద్యమాలే తప్పించి, కృత్రిమ ఉద్యమాలే తప్పించి, జనంలో నుంచి వచ్చేటువంటి ఉద్యమాలు వేరు, కృత్రిమ ఉద్యమాలు వేరు. ఈ రాజకీయం కోసం ఆయా రంగాలను పోగేసుకొని చేసేటువంటి కార్యక్రమాలు ఎవరు ఉపేక్షించరు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ స్టాండ్ ఏదో చెప్పమనండి రాజధాని మీద. ఐఎమ్ వెరీ క్లియర్. అది చెప్పరు. అదేదో జరిగింది, ఇదేదో జరిగింది. పోలవరం 41.15 గ్రావిటీ దగ్గర మీరు ఆగండి సార్ రామారావు గారు, గ్రావిటీ దగ్గర క్లోజ్ చేసి 32,000 రూపాయలు తయారు చేసి 10,000 కోట్ల రూపాయలు గ్రాంట్ కాజేసి ఆ డబ్బులన్నీ నొక్కేసి బొక్కేసి రెడ్డి గారికి కాంట్రాక్టులు చేసినటువంటిది వీళ్ళు కాదా? గ్రావిటీ 45.72 దగ్గర పెంచి ఇంటర్నేషనల్ లెవెల్లో ఇది జాతీయ సంపద, జాతీయ ప్రాజెక్ట్ అని చెప్పి దాన్ని తిరోధకాలు ఇచ్చి అన్ని దగ్గర పర్మిషన్లు తీసుకురావాలని చెప్పి ముంచేసి వాళ్ళు కంత్రీగా కేంద్ర ప్రభుత్వం అండర్స్టాండింగ్ వచ్చి శరవేగంగా డబ్బులు కాజేసి మేఘనా వాళ్ళ తీసుకొచ్చి నవయోగాళ్ళ పక్కన పెట్టి డబ్బులు కాజేసినటువంటి వ్యక్తులు ఎవరు చెప్పాలా? దీనికి సమాధానం ఏ గ్రావిటీకి వాళ్ళు ఏ విధంగా గ్రావిటీలో ఎందుకు నీళ్లు వరకపోతా ఉన్నారు? అనేటువంటి వాటర్ తీసుకొచ్చి విశాఖపట్నం దాకా కూడా ఇవ్వడం కోసం మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. పోలవరం అనేది ప్రతి సోమవారం చంద్రబాబు నాయుడు గారు పెద్ద రివ్యూ చేశారు. దీనికి చాలా ముడిపడి ఉంది ఆంధ్రప్రదేశ్ లో. అసలు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి పోలవరం దృష్టికి లేదు. మేము అమరావతిని కేంద్రంగా చేసుకొని 5,000 ఎకరాలు మేము ఎయిర్పోర్ట్ కి ఎందుకు తీసుకున్నామో తెలుసా? అక్కడ బ్రహ్మాండమైనటువంటి ఇంటర్నేషనల్ గ్రీన్ రెవల్యూషనరీ గ్రీన్ ఎయిర్పోర్ట్ కింద కట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో దాన్ని నమూనాలు పెట్టి అక్కడే అన్ని ఏది మెకానికల్ గా కానీ ఏరోస్పేస్ కానీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకొచ్చి ఒలింపియాడ్ పెట్టి ఈ యొక్క సస్యశ్యామలం చేసి ఇంటర్నేషనల్ వ్యవస్థని ఇక్కడ తీసుకురావడం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉంటే వీళ్ళు మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన ఉండండి, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని కులాలను అడ్డం పెట్టుకొని కుక్క మూతి పిందుల్లాగా నియంతల్లాగా రాజారెడ్డి రాజ్యాంగాన్ని నిర్మించడం కోసం చేస్తున్నటువంటి ఎత్తుగాళ్ళు పట్టా పంచలైపోతా ఉన్నాయి. అయ్యే కింద ఏమండి వీళ్ళు ఇంకా పాత కాలంలోనే ఉన్నారు. వీళ్ళు బండ్లు కట్టుకొని వెళ్ళే పరిస్థితుల్లోనే ఉన్నారు. వీళ్ళు అప్ టు దట్ మార్క్ రారు. వాళ్ళకి అధికారమే పరమావధిగా కావాలా. చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు అధికారాన్ని కోల్పోయినప్పటికి కూడా నిబద్ధతతో నిగ్రహంగా ఇప్పుడు 4 లైనింగ్ రోడ్స్ వచ్చినాయి అంటే ఆ రోజు వాజ్పేయి గారిని ఎంకరేజ్ చేసి ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా సమూలంగా రోడ్ల పక్కన వైండింగ్ చేసి డిమాలిష్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన విజనరీ సార్. వీళ్ళు విజనరీ ఎక్కడ ఉన్నారు? డిమాలిష్ చేస్తారు వీళ్ళంతా కూడా వ్యవస్థని, గొప్ప కూల్చేస్తారు. మనుషుల్ని, కులాల్ని, మతాల్ని
రెచ్చగొట్టి పబ్బం కట్టుకోవటం కోసం చూస్తున్నారు సార్. రైట్. వీళ్ళకి ఇంకా సిగ్గు రాలేదు. శివరామకృష్ణ కమిటీ గారు చెప్పినట్టుగా వరదలు ఏమన్నా వచ్చినాయా సార్ అక్కడ న్యూస్ స్థాయిలు అన్నారు. బోస్టన్ కమిటీ ఒక ట్రాష్, నాగేశ్వరరావు కమిటీ అది ఒక పెద్ద ట్రాష్. రైట్. ఇవన్నీ ట్రాష్ సార్. చూద్దాం. చెట్టు పేరు చెప్పి కాలం కోవటమే, నిమిషం. ఊర్లో ఎన్ని తీసుకొచ్చి ఎదురు పెట్టడమే. రైట్. రైట్. ఇవన్నీ రామారావు గారు, శాశ్వతంగా శ్రీనాథ్ జరగబోతా గారు, ఉన్నాయి. శ్రీనాథ్ గారు, రామారావు గారి దగ్గర నుంచి సార్ రామారావు గారు ఏదో మాట్లాడతారు, తర్వాత మీ దగ్గరకు వస్తారు. నిన్న అన్నారు చంద్రబాబు నాయుడు గారి మీద, అది కరెక్ట్ కాదు విమర్శ చేసినా కూడా. ఎందుకంటే ఒక ముసుగులో ఉంటూ ఒక పెద్దలు ఒక రాజధాని కోసం ఉద్యమం చేసిన వాళ్ళు సలహాలు ఇవ్వాలే గాని విమర్శలు చేయటం అనేది కూడా కరెక్ట్ కాదని కూడా నేను చెప్తా ఉన్నాను. రైట్. చంద్రబాబు నాయుడు గారు శరవేగంగా ఎంత ర్యాకెట్ వేగంగా ఏ కింద ఒకటి ఇంకోటి చెప్తున్నాను మీకు సబ్మిషన్ వాళ్ళందరికీ తెలియదు, మీకు కూడా నేను చెప్పాలనుకుంటున్నాను సలహా. ఏ ఐ కింద ఉన్నటువంటి అపోహను పక్కన పెడతా ఉన్నాం, దాన్ని ఫోకస్ చేస్తా ఉన్నారు. పవర్ బిఐ కింద మేము ఏదైతే మెకానికల్ సిస్టమ్ లో అందరి యొక్క మెంటల్ కండిషన్ అనేది అందరికి సంబంధించినటువంటి మెంటల్ కండిషన్ కాదు సార్. రామారావు గారు ఊకదప్పుడు ఉపన్యాసాలు పక్కన పెట్టండి, మీరు ఊదలు పట్టద్దు, దంబాచారాలు చేయొద్దు, ఆగవాగం చేయొద్దు, పక్కన పెట్టండి. రామారావు గారు, గురునాథ్ గారు ఇప్పుడు సంయమనం పాటించండి. అయ్యే కింద బ్రహ్మాండమైనటువంటి మెకానికల్ సిస్టమ్ లో ఎంప్లాయీస్ కి చాలా మంది రేపు రాబోయేటువంటి రోజులు ఐటీ సెక్టార్ లో రామారావు గారు ఏదో మాట్లాడతారు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. అయ్యే వస్తే గురునాథ్ గారు, ఇబ్బందులు గురునాథ్ గారు, చెప్తా ఉన్నారు. గురునాథ్ గారు ఒక్క నిమిషం. ప్యారలల్ గా గురునాథ్ గారు, స్కిల్ డెవలప్మెంట్ చేసి గురునాథ్ గారు ఒక్క నిమిషం. ప్రపంచాన్ని సృష్టించబోతా ఉన్నాం. ఇది మా యొక్క ఆవిష్కృతం. రైట్. ఒక్క నిమిషం గురునాథ్ గారు, ఒక్క నిమిషం. రామారావు గారు ఒక్క నిమిషం. శ్రీనాథ్ గారు చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు, చెప్పండి సమాధానం. నేనేమంటానంటే పోలవరం ప్రాజెక్టు గురించి గురునాథరావు గారు కనీస అవగాహన లేదు. ఇక్కడ ఏం జరిగిందంటే రైట్, పోలవరం ప్రాజెక్ట్ తీసేయండి, అది శరవేగంగా అంటే పక్క కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి పోలవరం ప్రాజెక్ట్ మనకు కావాల్సింది రాజధాని. రాజధాని అంశంలో ఒకటి ఒక విషయం గురునాథ్ గారు, గురునాథ్ గారు ప్లీజ్, గురునాథ్ గారు ప్లీజ్, గురునాథ్ గారు ప్లీజ్, సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుందండి. గురునాథ్ గారు ఒక్క నిమిషం, గురునాథ్ గారు ఒక్క నిమిషం. రామారావు గారు, రామారావు గారు మీకు తెలియదేమో, రామారావు గారు సబ్జెక్ట్ లో రండి ప్లీజ్. మీకు అసలు పోలవరం ప్రాజెక్ట్ కి ఫండమెంటల్స్ తెలియకుండా గురునాథ్ గారు ఒక్క నిమిషం. రామారావు గారు ప్రాజెక్టు కంటిన్యూ అవుతుందా లేకపోతే అది వేరే సబ్జెక్టు, కానీ మనకు కావాల్సింది ఏంటంటే అమరావతి నిర్మాణం విషయంలో ఇప్పుడు ప్రధానంగా మంత్రి నారాయణ చేసినటువంటి వ్యాఖ్యలపైనే. ఇప్పుడు మంత్రి నారాయణ కూడా అండి, మంత్రి నారాయణ గారు ఒక విద్యా వ్యాపారవేత్త. ఈ రాష్ట్రంలో ఏమైనా ప్రతిదీ ఆరోపణల కోణంలో చూడొద్దండి రామారావు గారు. ప్రతిదీ సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్క నిమిషం. గురునాథ్ గారు, గురునాథ్ గారు ఒక్కటి. రామారావు ప్లీజ్, పనిచేస్తున్నటువంటి వ్యక్తి రామకృష్ణారెడ్డి గారు, అర్హత లేదు ఆయన విమర్శించే అర్హత. ప్లీజ్ ఎవరో ఆయన తీసుకొచ్చి పెట్టడానికి ప్లీజ్ ప్లీజ్. రామారావు గారు, సజ్జల రామకృష్ణారెడ్డి మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు సార్. ఆయన మా దగ్గర మమ్మల్ని ఉద్యమం చేయించి డబ్బులు కాజేసినాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన నువ్వు చెప్తావు ప్లీజ్ ప్లీజ్ అండి, అన్పార్లమెంట్ వర్డ్స్ వాడొద్దు. గురునాథ్ గారు, రామారావు గారు ప్లీజ్ వ్యక్తిగత విమర్శించొద్దండి ప్లీజ్ ప్లీజ్. గురునాథ్ గారు, రామారావు గారు సబ్జెక్ట్ లో రండి, వ్యక్తిగత విమర్శలు వద్దు ప్లీజ్. రామారావు గారు, రామారావు గారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, వ్యక్తిగత విమర్శలు వద్దు, సబ్జెక్ట్ లోకి రండి ప్లీజ్. రామారావు గారు, రామారావు గారు సబ్జెక్ట్ డైవర్ట్ అవ్వద్దు. రామారావు గారు సబ్జెక్ట్ డైవర్ట్ అవ్వద్దు. గురునాథ్ గారు ఒక్క నిమిషం. రామారావు గారు సబ్జెక్ట్ లోకి వస్తారా, మీరు సబ్జెక్ట్ లోకి వస్తారా ప్లీజ్, మనకు టైం వేస్ట్ అవుతుంది. అందరు దళితుల్లా కాదు, నేను దళారిని కాదు, దళారిని కాదు. అసలు పరిజ్ఞానం ఉందా? నువ్వు ఫేడ్ అవుతాయి ఇక్కడ ఏదో మాట్లాడితే ఎట్లా? ప్లీజ్ రామారావు గారు రైట్, సబ్జెక్ట్ లోకి రండి ప్లీజ్. ఆయన ఇంటరప్ట్ అయితే ఎట్లా అండి? రైట్, ఇక గురునాథ్ గారు ప్లీజ్. ఆయన మాట్లాడేటప్పుడు మాట్లాడానండి. రైట్ గురునాథ్ గారు రైట్ రైట్. రామారావు గారు చెప్పండి. ఇప్పుడు నేనేమంటానంటే ఒకటండి, అమరావతి రాజధాని అంశము క్లియర్ గా ఇది వ్యాపారాత్మకమైనటువంటి ధోరణితో కొనసాగుతుంది. రైట్. రామారావు గారు ఒక్క నిమిషం. అది వ్యాపార ధోరణి అయిందా లేకపోతే అందుట్లో అవినీతి అక్రమాలు జరిగినా అది ముగిసిపోయిన అంశం.
తర్వాత ప్రభుత్వం వచ్చింది, అక్కడ డెవలప్మెంట్ కోరుకున్నారు ప్రజలు, అక్కడ డెవలప్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఉంది. అమరావతి రాజధాని నిర్మాణం అయితే జరిగి తీరాలి. మీ రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క పరిస్థితి. కాబట్టి ఇప్పుడున్న నిర్మాణం అయితే జరగాలి. దానికి ఏంటి సహకరిస్తారా లేకపోతే ఏంటి? ఇంకో పక్క దుర్వినియోగం కావద్దు అంటున్నారు. రైట్, మంచి 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 వర్డ్ అయితే మాట్లాడారు. ప్రజా ధనం అయితే మాత్రం దుర్వినియోగం కావద్దు. రేపు ప్రధాని నరేంద్ర మోదీ మే 2న వస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ప్రధాని ఏ విధంగా అంటే గతంలో అయితే మాత్రం శంకుస్థాపన చేశారు, పునర్నిర్మాణం అంటే ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం ఆశిస్తున్నారు, ఏ విధంగా నిర్మిస్తే బాగుంటుంది అనేది మీరు సలహా ఇవ్వచ్చు. రైట్, రామారావు గారు ఒక్క నిమిషం గురునాథ్ గారు ప్లీజ్. రామారావు గారు ఒక్క విషయం అండి, ఇక్కడ వీళ్ళు దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానం. ఇప్పుడు ప్రధానమంత్రి ఆల్రెడీ శంకుస్థాపన చేశాడు. ఆ రోజు ఏదో మట్టి నీళ్లు తెచ్చి ఈ అమరావతి బాగుండాలని కోరాడు. తర్వాత అదే ప్రధానమంత్రిని విపరీతంగా దూషించాడు. అదే ప్రధానమంత్రి లోకేష్ పిత చాలా ఇదని చెప్పి హిందీలో ఏమేమి మాట్లాడేది మనకు తెలుసు. వీళ్ళ మధ్య కేవలం ఈ రాజ్యాధికారం కోసం కూటమి గట్టి చేస్తున్నటువంటి విధానమే. ఆంధ్రప్రదేశ్ మీద ప్రధానమంత్రికి ఏమైనా ప్రేమ ఉందని చెప్పండి, లేదంటే వీళ్ళు ఏమన్నా డిమాండ్ చేసేటటువంటి పరిస్థితి ఉందా? బడ్జెట్ లో బీహార్ తో పాటు పోటీగా మాకు బడ్జెట్ లో కేటాయింపులు చేయాలని మాట్లాడరు. ప్రధానమంత్రిని తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు క్రెడిబిలిటీ పోయింది కాబట్టి ఆయన బూచిగా చూపించి మళ్ళీ వీళ్ళు వ్యాపారాన్ని చేయటం తప్పితే, వీళ్ళు ధనార్జన తప్పితే, వీళ్ళు ప్రజాధనాన్ని వేస్ట్ చేయడం తప్పితే మరొక కార్యక్రమం కాదు. రైతుల పక్షాన ఉంటారు. అట్లాగేనండి, వీళ్ళు 44,000 ఎకరాలు ఇప్పుడు 33-44 దాదాపు 1,00,000 ఎకరాల సేకరణకు పూనుకున్నారే. ఈ విషయం అమరావతి రాజధాని ప్రకటన సమయంలో ఏమైనా చెప్పారా? వీళ్ళు నిర్ణయాలు మారుతున్నాయి. గతంలో 2020 అన్నారు, ఇవాళ 2047 అంటున్నారు. ఎవరు బతుకుతారో, ఎవరు ఉంటారో, ఎవరు అధికారంలోకి వస్తారో తెలుసండి. ఈ 5 సంవత్సరాల్లో నువ్వు ఏం చేసావు అనేది క్లియర్ గా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన ఆవశ్యకత చంద్రబాబు ఉంది. అది మరిచి ఆయన గాదిలో మెడలు కడితే ఎట్లండి? రైట్, శ్రీనాథ్ గారు ఒక్క నిమిషం. రామారావు గారు, శ్రీనాథ్ గారు క్లుప్తంగా, సమయం లేదు. నేను రామారావు గారికి అదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్నాథ్ గారికి ఒక సూటి ప్రశ్న అడుగుతా ఉన్నా. ఏదైతే విభజన ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ అమరావతి పేరుతో అవినీతి చేసిందని చెప్తున్నటువంటి వైసీపీ నాయకులు రామారావు గారు తర్వాత అధికారంలోకి వచ్చిన తమ పార్టీనే కదండి ఎందుకు విచారణ చేసి ప్రజా ధనాన్ని వారిపైన కేసులు నమోదు చేయలేకపోయారు? తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పోలవరంలో అవినీతి చేసిందని చెప్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్నాథ్ గారు ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, ఆ ప్రజాధనాన్ని కాపాడండి అండి. ఆరోపణలు కాదండి. నేను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ప్రశ్నిస్తా ఉన్నా. డబ్బులు కొనగొట్టారని మేము చెప్తా ఉంటే ఆరోపణలు చేస్తున్నారు, దానిని నిరూపణ చేయలేకపోతా ఉన్నారు. మరొక వైపు మోడీ ఏదైతే భారతీయ జనతా పార్టీకి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, తోక పార్టీలుగానే ఉంటున్నాయి తప్ప కేంద్ర ప్రభుత్వం భయం గుప్పిట్లో ఉంటున్నాయి తప్ప కేంద్ర ప్రభుత్వాన్ని వీళ్ళు ఎదిరించే ధోరణి అయితే లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని వీళ్ళు తూతూ మంత్రంగా అడిగితే ఏమనుకుంటారో, అడగకపోతే ఏమనుకుంటారో అన్న చందంగా వ్యవహరించేటువంటి రాజకీయ పార్టీలు మన ఆంధ్రప్రదేశ్ లో ఉండడం ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఇప్పటికైనా కానీ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం కలిసి ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా అమరావతి రాజధాని నిర్మాణానికి కానీ, లేదంటే విజయవాడ, అమరావతి, గుంటూరు కేంద్రంగా జరుగుతున్నటువంటి బహుళ పట్టణానికి సంబంధించినటువంటి అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలి. రైతులు నష్టపోకోకుండా కేంద్ర ప్రభుత్వం చేయూతనివ్వాలి. ఒకవేళ అలా చేయని ప్రక్రియలో రైతులు చేసే ఉద్యమాలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు మెడలు ఉంచేందుకు. రైట్, థ్యాంక్ యూ శ్రీనాథ్ గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే బోట్ల రామారావు గారు, వైసీపీ నాయకులు, గురునాథం గారు, టీడీపీ సీనియర్ నాయకులు స్పందించే చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా సరే అమరావతి నిర్మాణం అయితే మాత్రం శరవేగంగా జరుగుతున్నటువంటి తరుణంలో మంత్రి నారాయణ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మరో 44,000 ఎకరాలు భూసేకరణ జరగాల్సిన అవసరం ఉంది. మరి ఇది ఏ మేరకు జరుగుతుంది, ప్రధాని రానున్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయాలు వెల్లడించే అవకాశాలను మనం రానున్న రోజుల్లో చూద్దాం. ఇది ఇవాళ బిగ్ టాక్. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.